రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిని చూస్తారని భట్టి తెలిపారు. ఖమ్మం నగరంలోని ఖిల్లానే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ రఘురామరెడ్డిలతో కలిసి భట్టి విక్రమార్క సందర్శించారు. పర్యావరణ రంగం అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయిస్తామని చెప్పారు. ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకొని పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం కల్పించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. యావత్తు రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కుతుందని మంత్రి జూపల్లి చెప్పారు. అంతర్జాతీయ పర్యాటకులు రప్పించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇకో టూరిజం, టెంపుల్ టూరిజం పెద్ద ఎత్తున చేపట్టి జిల్లాను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రులు అన్నారు. టూరిజం కొత్త పుంతలు తొక్కనుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మొత్తాన్ని కూడా అన్ని వర్గాల ప్రజల్ని రప్పించడంతో పాటుగా దేశీయ పర్యాటకుల్ని, అంతర్జాతీయ పర్యాటకుల్ని రప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసే కార్యక్రమం చేస్తూ, ఎందుకంటే ఈ టూరిజం ద్వారా టూరిజానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిజం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, దాంతో పాటుగా రాష్ట్ర ఆదాయం పెంపొందుతో పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కావచ్చు. ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తిన్నెలు ఉన్నటువంటి దుబాయ్ ఎట్లుందో అట్లాగే ప్రపంచంలో చాలా దేశాలలో తక్కువ జనాభా ఉన్న ఎటువంటి వనరులు లేకున్నా కూడా గొప్పగా పర్యాటకులను ప్రపంచం ఆకర్షిస్తూ ఇలా దేశంలో గొప్పగా దేశాలకు ఎదిగింది. మన దేశంలో, మన రాష్ట్రంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి. అంటే అతి పురాతనమైనటువంటి కట్టడాలు, ఇటువంటి కోటలు, ఖమ్మం లాంటి ఫోర్ట్లు కావచ్చు, కిల్లాలు కావచ్చు, జల వనరులు, జలాశయాలు, అటవులు, అట్లాగే జంతుజాలాలు చాలా ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలో ఆ స్థాయిలో జరగలేదు. అందుకనే ప్రభుత్వం టూరిజం కు పెద్దపీట వేసి టూరిజం ని పెద్ద ఎత్తున పెంపొందించే కార్యక్రమం చేస్తాం. ఇందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. పర్యాటక శాఖపై పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేసి వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కొన్ని ప్రపోజల్స్ ఈ రోజు మనందరి ముందు ఉంచారు. ముఖ్యంగా ఈ ఖమ్మం కిల్లా పైన రోప్వే కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రోజు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రోప్వే కావాలని తను అడగటం, అట్లాగే టూరిజం శాఖ మార్చులు దాన్ని వెంటనే పరిగణలో తీసుకుని శాంక్షన్ చేస్తున్నామని చెప్పడం నిజంగా సంతోషించదగినటువంటి పరిణామం. దానికి కావాల్సిన నిధులు కూడా రకరకాల మార్గాల నుంచి సమీకరించి వాటికి కావాల్సిన నిధులను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. సో రోప్వే సంబంధించినంత వరకు దాదాపు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. కొన్ని నెలల్లోనే పూర్తి చేసే కార్యక్రమం కూడా మొదలవుతుంది. దీంతో పాటు టూరిజం శాఖ మార్చులు చెప్పినట్టు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రాపగండా చేయటం కోసం, తద్వారా దేశంలో ఉన్నటువంటి పర్యాటకులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను కూడా, ఉదాహరణకి నేలకొండపల్లిలో ఉన్నటువంటి బుద్ధిస్టు సంబంధించినటువంటి స్తూపాలు కానీ, ఇతరత్ర స్తూపాలు కానీ, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం, జపాన్ లాంటి దేశం పెద్ద ఎత్తున బుద్ధిస్ట్ స్తూపాలు సందర్శన రావడానికి అవకాశం. తద్వారా జిల్లాలో టూరిజం పర్యటన కాకుండా ఆదాయం కూడా పెరిగేటువంటి కార్యక్రమం, అనేక రకాలైనటువంటి ఉపాధి